ఫ్రెండ్స్ 2018లో రిలీజ్ అయిన బిలీవ్ మీ అనే స్టోరీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. అందుకే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి లీసా అనే ఒక అందమైన అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి ఒక కాఫీ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. అలాగే లీసాకి వాళ్ళ సిస్టర్ అయిన లారీ అంటే కూడా చాలా ఇష్టం. యాక్చువల్ గా లీసా వాళ్ళ పేరెంట్స్ ఇడిపోతారు. అలాగే లీసా అంటే వాళ్ళ మమ్మీకి కూడా అంతగా ఇష్టం ఉండదు. అయితే వాళ్ళ మమ్మీ మీ అమ్మమ్మని చూసుకొని లీసాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతుంది. కనీసం లీసా వాళ్ళ అమ్మమ్మ అన్న మంచిదా అనుకుంటే ఆమె కూడా మంచిది కాదు. ఒక వ్యక్తిని ఆమె డేట్ చేస్తూ ఉంటుంది. అతను కూడా లీసాని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లీసా ఇన్ని బాధలు తట్టుకోలేక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఎప్పుడు ఇక్కడికి రావద్దు అని మొహమే చెప్పేస్తూ ఉంటుంది. లీసాకి ఎన్ని బాధలు ఉన్నా కానీ ప్రతిరోజు కాఫీ షాప్ కి వెళ్ళిపోయి అక్కడ పని చేస్తూ ఉంటుంది. లీసా ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకుని నైట్ ఇంటికి వస్తూ ఉండగాని దారిలో బాబీ జాయ్ అనే ఒక వ్యక్తి లీసాని కిడ్నాప్ చేస్తాడు. అతను కారులోనే లీసాని రేప్ చేస్తాడు. అతను అంతటితో లీసాని వదిలేయకుండా తన కాళ్ళు చేతులు అలాగే తన కళ్ళు కూడా మూసివేసి తను ఉండే ప్లేస్ కి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను లీసాకి చాలా బలవంతంగా స్నానం చేయించి మళ్ళీ ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. తర్వాత అతను నీ పేరేంటి, నీ ఏజ్ ఏంటి అని లీసాని అడుగుతాడు. లీసా తన పేరు కారల్ అని తనకి 20 years అని అబద్ధం చెబుతుంది. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు లీసా వాళ్ళ అమ్మమ్మ లీసా ఇంకా ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. తర్వాత పోలీసులు లీసా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి లీసా గురించి అడుగుతారు. లీసా వాళ్ళ అమ్మ లీసా నాకు ఎక్కడుందో తెలియదు అని చెప్తుంది. అలాగే తన ఫేస్ లో లీసా కనిపించకుండా పోయింది అన్న బాధ కొద్దిగా కూడా ఉండదు. తర్వాత పోలీసులు లీసా వర్క్ చేసే ప్లేస్ కి వెళ్లి ఆ కాఫీ షాప్ ఓనర్ ని అడుగుతాడు. కాఫీ షాప్ ఓనర్ ఇలా చెప్తాడు, లీసా చాలా కష్టపడి పనిచేస్తుంది. తను చాలా లేట్ నైట్స్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పని అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే లీసా ఏజ్ 17 అని బాబీ జాయ్ కి తెలిసిపోతుంది. నాతో నువ్వు అబద్ధం చెప్తావు అని చాలా కోపపడతాడు. అలాగే బాబీ జాయ్ లీసాతో చాలా బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. లీసా బాబీ జాయ్ పెట్టే కష్టాల్ని తట్టుకోలేకపోతుంది. అక్కడి నుంచి ఎలాగన్నా బయటికి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన వల్ల అవ్వదు. ఒకరోజు లీసా బాబీ జాయ్ పడుకున్నప్పుడు సైలెంట్ గా లెగిసి అక్కడున్న టెలిఫోన్ నుంచి వాళ్ళ మమ్మీకి కాల్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ అదే సమయంలో బాబీ జాయ్ లెగిసిపోయి లీసా గొంతు దగ్గర గన్న పెట్టి నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు లీసా ఇలాగ అంటుంది, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. తను ఎలా ఉందో కనుక్కుందామని నేను కాల్ చేశాను. ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని తను క్షమాపణ కోరుతుంది. కానీ బాబీ జాయ్ చాలా కోపంతో లీసాతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో లీసా ఇలా అంటుంది, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు అన్న విషయం అయితే నాకు అర్థమవుతుంది. నువ్వు కూడా నా ఫాదర్ లాంటి వాడువే. నేను నీ ఫేస్ టచ్ చేసినప్పుడు నాకు తెలిసింది నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావని. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని లీసా అతనితో అంటుంది. అప్పుడు బాబీ జాయ్ ఈమె ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం అని, ఈమెను ఎక్కడికైనా తీసుకువెళ్లి చంపేస్తాను అని తనని వేరే ప్లేస్ కి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబీ జాయ్ లీసాని చంపేయకుండా తనని అక్కడే వదిలేసి ఇతను వెళ్ళిపోతాడు. బాబీ జాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లీసా పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తను అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అమ్మమ్మతో డేట్ చేస్తున్న వ్యక్తి లీసా మీదకి చాలా కోపంగా వచ్చి తనని బెల్ట్ తో కొట్టబోతారు. కానీ లీసా వాళ్ళ అమ్మమ్మ తనని ఆపేస్తుంది. లీసా తన అమ్మమ్మతో జరిగిన విషయం అంతా చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మమ్మ మాత్రం లీసా చెప్పిన మాటలు ఏమీ నమ్మదు. నేను చెప్పేదంతా నిజమని లీసా చాలా ఏడుస్తూ చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మమ్మ అసలు ఏమీ పట్టుకోదు. లీసా వాళ్ళ అమ్మమ్మ పోలీసులకి కాల్ చేసి లీసా వచ్చేసింది అని చెప్తుంది. పోలీసులు కూడా తను బానే ఉంది కదా అని కనుక్కుని మేము తనని ఇంకా ఇంట్రాగేట్ చేయాలి, అలాగే తన మైనర్ కాబట్టి ఈ కేసు అనేది ఇంకొద్ది రోజులు నడుస్తుంది అని పోలీస్ ఆఫీసర్ లీసా వాళ్ళ అమ్మమ్మకి చెప్తాడు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ వచ్చి లీసాని ఇంట్రాగేట్ చేయడానికి తీసుకువెళ్తాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్ లీసానికి ఏమైంది అని లీసాని అడుగుతాడు. లీసా తనకి జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్తుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కూడా లీసా చెప్పింది ఏమీ నమ్మడు. తర్వాత లీసాని ఒక ఇద్దరు ఏజెంట్లు కూడా నీకేమైంది అని అడుగుతారు. లీసా ఆ పోలీస్ ఆఫీసర్ కి ఏదైతే చెప్పిందో యాస్టీస్ అదే ఇక్కడ కూడా చెప్తుంది. వీళ్ళిద్దరూ కూడా లీసా చెప్పిన మాటలు ఏమీ నమ్మరు. సీన్ కట్ చేస్తే అదే పోలీస్ స్టేషన్ లో పోలీసులు అందరికీ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో పెద్ద ఆఫీసర్ మన సిటీలో ఒక
సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడు. అతను రకరకాల అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని రేప్ చేసి చంపేస్తున్నారు అన్న విషయం మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ సీన్ లోనే ఈ మూవీలో మనకి జాన్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత జాన్ దగ్గరికి లీసాని ఇంట్రాగేట్ చేసిన లేడీ ఆఫీసర్ వచ్చి, నేను నీకు ఒక అమ్మాయిని చూపించాలి, ఆ అమ్మాయి ప్రతి ఒక్కరితోని ఒక కొత్త స్టోరీ వెళ్తుంది, నువ్వు ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడి నిజమేంటో బయటికి రాబట్టు అని చెప్తుంది. తర్వాత సీన్ లో జాన్ లీసా దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దాకా నువ్వు ఎంతమందితో ఏం చెప్పావో నాకు తెలియదు గాని కరెక్ట్ గా నీకేం జరిగిందో నాకు చెప్పు అని అడుగుతాడు. లీసా జాన్ తోని ప్రతి ఒక్క విషయం, ఒక్క చిన్న బిట్ కూడా మిస్ చేయకుండా అన్ని చెప్తుంది. జాన్ లీసా చెప్పిన స్టోరీ అంతా విన్న తర్వాత ఇందాక మీటింగ్ లో మాట్లాడుకున్న ఆ సీరియల్ కిల్లర్ కి అలాగే లీసాని ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తికి ఏదో సంబంధం ఉంది అని జాన్ కి అనుమానం వస్తుంది. తర్వాత సీన్ లో జాన్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి లీసా దగ్గర కూర్చోబెట్టి లీసా చెప్పిన పోలికలతో ఒక డ్రాయింగ్ వేయిస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత జాన్, నిన్ను మీ డాడీ దగ్గర దింపేసి నేను వస్తాను రా అని లీసాతో అంటే లీసా ఒకటేసారి ఏడుస్తూ మొదలు పెడుతుంది. జాన్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అని అంటే అప్పుడు లీసా ఇలా చెప్తుంది, ఇంతకీ అతను నా ఫాదరే కాదు, మా అమ్మమ్మ అతనితో డేట్ చేస్తుంది, అతను నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, అతను నన్ను ఒక సెక్స్ టాయ్ లాగా యూజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడు అని చాలా బాధతో జాన్ కి చెప్తుంది. తర్వాత జాన్ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా అతన్ని పట్టుకుని జైల్లో వేసేస్తాడు. ఒకవైపు లీసా తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న తన బట్టలన్నీ సర్దుకుని తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, ఇన్నాళ్ళు నేను నీకు ఏ అన్యాయం చేశానని నన్ను ఇంతలాగా ఇబ్బంది పెట్టావు అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో జాన్ లీసాని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జాన్ వాళ్ళ భార్యతో అంటాడు, లీసా కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని. దానికి వాళ్ళ భార్య కూడా ఓకే చెప్పి లీసాని వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో జాన్ లీసాని ఇంకొన్ని వివరాలు అడుగుతాడు. లీసా కూడా తనకు తెలిసిన అన్నీ చెప్తుంది, కానీ నా కళ్ళకి గంతలు కట్టేశారు కాబట్టి నేను ఎక్కువ చూడలేకపోయాను అని చెప్పి, అలాగే నేను ఒక కారులో వెళ్ళాను, ఆ కారు వచ్చేసి ఒక పాతకాలపు కారు, అదైతే నేను చూశాను అని చెప్తుంది. తర్వాత సీన్ లో జాన్ లీసాతో ఇలాగ అంటాడు, నువ్వు కారులో పడుకున్నప్పుడు నువ్వు చూసిన కొన్ని విషయాలే నువ్వు నాకు చెప్పు, దాన్ని బట్టి నిన్ను ఏ లొకేషన్ తీసుకెళ్లాడో మేము కనుక్కున్నట్టయితే ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటాం ఇంకా ఈజీ అయిపోతుంది అని అంటాడు. అప్పుడు లీసా ఇలా అంటుంది, నన్ను తీసుకువెళ్లేటప్పుడు నాకంత సరిగ్గా ఏమీ కనపడలేదు, కానీ నన్ను ఆ సీరియల్ కిల్లర్ దింపేసేటప్పుడు మాత్రం నాకు చిన్న సైన్ బోర్డులు, అలాగే నేను మిర్రర్ లోంచి బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూశాను, అది మీకు చెప్తాను అని లీసా జాన్ తో అంటుంది. తర్వాత లీసా ఆ రోజు ఎలాగైతే కారులో పడుకుందో అలాగే పడుకుని చిన్న థింగ్స్ అన్ని చెప్తూ ఉంటే జాన్ ఆ డెస్టినేషన్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు. ఫైనల్ గా అయితే లీసా తనని వదిలిపెట్టిన ట్రీ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో జాన్ ఎంక్వైరీలోని తను చెప్పిన లొకేషన్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఉన్న ఫుటేజ్లు అలాగే సీసీ కెమెరా ఫుటేజ్లు అన్ని తెప్పిస్తాడు. అలాగే లీసా చెప్పిన కారు టైప్ లో ఉండే ఏ కార్లు కనిపించినా గానీ వాటిని ఫోటో తీపిస్తూ ఉంటారు. అదే సమయంలో బాబీ జాయ్ కూడా ఆ కారులో తిరుగుతూ ఉండగా ఒక డిటెక్టివ్ తన దగ్గరికి వెళ్ళి, మేము ఒక కేసుని ఇంట్రాగేట్ చేస్తున్నాం, మీ కార్ని మిమ్మల్ని ఒక ఫోటో తీసుకుంటాం అంటే ఇంకా బాబీ జాయ్ కూడా నో అంటే అనుమానం వస్తుంది అని ఒక ఫోటో దిగుతాడు. తర్వాత ఆ ఫొటోస్ అన్ని తీసుకువెళ్లి లీసా ముందు పెడితే లీసా నన్ను కిడ్నాప్ చేసింది ఇతనే అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకా పోలీసులందరూ ఏమాత్రం లేట్ చేయకుండా బాబీ జాయ్ ఎక్కడున్నారో నెతుక్కుంటూ వెళ్లి తనని కస్టడీలోకి తీసుకుంటారు. అలాగే ఆ పోలీస్ ఆఫీసర్స్ అందరూ బాబీ జాయ్ ఇంట్లోకి వెళ్లి మొత్తం అంతా నెతుకుతేని లీసాకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అలాగే చాలా ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఆ సీరియల్ కిల్లర్ కూడా ఈ హత్యలన్నీ చేసింది నేనే అని డైరెక్ట్ గా పోలీసుల ముందే ఒప్పేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో జాన్ లీసా దగ్గరికి వెళ్లి ఆ సీరియల్ కిల్లర్ ని మేము పట్టేసుకుందామని చెప్తాడు. అప్పుడు లీసా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అలాగే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు సపోర్ట్ చేసావు కాబట్టి ఆ సీరియల్ కిల్లర్ ని మేము పట్టుకున్నాం, లేకపోతే అతను ఇంకెన్ని హత్యలు చేద్దుడో అని అందరూ లీసాని మెచ్చుకుంటారు. ఇక తర్వాత సీన్ లో లీసా వాళ్ళ చెల్లెలికి కాల్ చేసి కేసు సాల్వ్ అయిపోయింది, ఆ సీరియల్ కిల్లర్ దొరికేశాడు అని చెప్తుంది. జాన్ కూడా లీసాని వాళ్ళ అంకుల్కి అప్పగిస్తాడు. వాళ్ళ అంకుల్ అంటే లీసాకి చాలా ఇష్టం. లీసా ఆ ఫ్యామిలీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని జాన్ నిర్ణయం తీసుకుంటాడు. లీసా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ చెల్లెలు కూడా ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర ఉండలేక లీసా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.